నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ ఎడ్యుకేషనల్ ఛానల్. ఇప్పుడు మిస్సింగ్ నెంబర్స్లో ఇంకొక ప్రాసెస్ అయితే మీకు ఇప్పుడు చెప్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇచ్చిన సిరీస్ని రాసుకుందాం. 2, 3, 6, 15, 45 అండ్ క్వశ్చన్ మార్క్. ఇక్కడ మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇచ్చిన సమ్లో ఏంటి అబ్జర్వ్ చేయాలంటే, ఇప్పుడు ఫస్ట్ టర్మ్ 2 ఉంది, సెకండ్ టర్మ్ 3, నెక్స్ట్ టర్మ్ 6. అంటే ఇది ఏ వేలో ఉందో ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? ఫస్ట్ పెరుగుతూ వస్తుంది. సో 2 తర్వాత 3 అనేది పెద్ద నెంబర్, 3 తర్వాత 6 అనేది పెద్ద నెంబర్, 6 నెక్స్ట్ 15 ఒక పెద్ద నెంబర్. అంటే అలా ఇంక్రీజ్ అవుతూ ఉన్నాయి కాబట్టి నెంబర్స్ ఫస్ట్ టర్మ్కి సెకండ్ టర్మ్కి రిలేషన్ ఎయిదర్ అంటే ఎడిషన్ ద్వారాగానే అవ్వచ్చు, లేకపోతే మల్టిప్లికేషన్. అలా కాకుండా ఫస్ట్ టర్మ్ సెకండ్ టర్మ్ అనేది డిక్రీజ్ అవుతూ వస్తుంటే మాత్రం దాన్ని మైనస్ అయినా అవ్వాలి, లేకపోతే డివైడెడ్ బై అయినా అవ్వాలి. అది ఏదో ఒక నెంబర్తో అనమాట. ఓకేనా? సో ఇక్కడ ఇది ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి మస్ట్ అండ్ షుడ్గా ఎడిషన్ ఆర్ మల్టిప్లికేషన్ అయితే అవుతుంది. ఇక్కడ మనం ఫస్ట్ 2కి 3కి ఎటువంటి రిలేషన్ ఉందో, 2 నుంచి 3 అనేది ఏ విధంగా వస్తుందో ఇప్పుడు ఫస్ట్ ఫైండ్ అవుట్ చేద్దాం. 2కి 3కి 2 into 1.5 చేస్తే 2 5s are 10, 2 1s are 2, 3. 3.0 means 3. సో 2ని ఇంటూ 1.5తో మల్టిప్లికేషన్ చేస్తే మనకి 3 వస్తుంది. నెక్స్ట్ అదేవిధంగా 3కి 6కి చూసుకుంటే 3 into 2, 3 2s are 6. ఓకేనా? నెక్స్ట్ 6కి 15కి మనం ఫైండ్ అవుట్ చేయాలి. 6 ఇంటూ 2.5 చేద్దాం. 2.5తో మల్టిప్లికేషన్ చేస్తే 6 5s are 30, 6 2s are 12, 15. 15.0 దట్ ఈక్వల్ టు 15 అనమాట. నెక్స్ట్ 15కి 45కి మనం ఫైండ్ అవుట్ చేద్దాం. 15 సో ఇక్కడ 1.5 2 2.5 కాబట్టి నెక్స్ట్ 3 అనేది వస్తుంది. 15 3s are 45. నెక్స్ట్ 45ని దేంతో మనం మల్టిప్లికేషన్ చేస్తే ఇక్కడ ఇంటూ మార్క్ ఉన్న ప్లేస్లో నెంబర్ వస్తుందో మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో 45ని యాజ్ యూజువల్గా 0.5 ఇంక్రీజ్ అవుతూ వస్తుంది కాబట్టి 3.5తో మనం మల్టిప్లికేషన్ చేయాలి. సో 3.5తో మల్టిప్లికేషన్ చేస్తే మనకి ఎంత నెంబర్ వస్తుందో ఆ వచ్చే నెంబర్ ఈ ఆన్సర్స్లో ఎక్కడుందో మనం చూద్దాం. 5 5s are 25, 5 4s are 20, 22. ఫస్ట్ పాయింట్ లేకుండా మనం మల్టిప్లికేషన్ చేయాలి. 3 5s are 15, నెక్స్ట్ 3 4s are 12, 13. 5 7 5 1. ఒక ప్లేస్ తర్వాత పాయింట్ ఉంది కాబట్టి ఒక ప్లేస్ తర్వాత మనం పాయింట్ పెట్టుకుంటాం. సో వచ్చిన ఆన్సర్ ఏంటి? 157.5. 157.5 ఎక్కడ ఉంది? 4th ఉంది. సో 157.5 అనేది క్వశ్చన్ మార్క్లో వస్తుంది. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అబ్జర్వ్ చేయాల్సింది 1.5తో ఫస్ట్ మల్టిప్లికేషన్ చేసాం. నెక్స్ట్ దానికి 0.5 యాడ్ చేస్తే 2 వస్తుంది. మళ్ళీ 2కి 0.5 యాడ్ చేసుకుంటూ పోతే 2.5, నెక్స్ట్ 3, నెక్స్ట్ 3.5 అలా 0.5 అనేది ఇంక్రీజ్ అవుతూ ఉందన్నమాట. ఆ నెంబర్స్తో మనం మల్టిప్లికేషన్ చేస్తే మనకు ఆన్సర్ అనేది కరెక్ట్గా వస్తుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.